రష్యాకు చెందిన KA-226 హెలికాప్టర్ రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్లోని కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పకూలింది. దాంతో అందులోని పైలట్తో పాటు 4 క్లిజియర్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ ఉద్యోగులు మరణించారని, మరో 2 గాయపడ్డారని అధికారులు తెలిపారు. తోక భాగం విరిగిపోవడంతో హెలికాప్టర్ అదుపు తప్పి పైకి కిందికి వెళ్తూ గాల్లో గిర్రున తిరుగుతూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో రష్యాలో 4 దుర్మరణం చెందారు, 3కి గాయాలయ్యాయి. మృతుల్లో యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కంపెనీ సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు. రష్యాలో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. యుద్ధ విమానాల విడిభాగాలు తయారు చేసే కంపెనీకి చెందిన సిబ్బందితో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ ఇంటిపై కూలింది. దాంతో మంటలు ఎగసిపడగా హెలికాప్టర్లోని 7 ప్రయాణికుల్లో 4 సజీవ దహనమయ్యారు. మిగిలిన 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.